హాయ్ అండి, బాగున్నారా? ఈరోజు నేను వంకాయ రోటి పచ్చడి చేస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు ఇలా మంచి వంకాయ తీసుకోండి, పచ్చిమిర్చి, టమాటా, కొత్తిమీర, కరివేపాకు, వెల్లుల్లి, ఇంగువ, జీలకర్ర, తాలింపులు, పసుపు, కొంచెం నూనె, చింతపండు. వీటితో వంకాయ రోటి పచ్చడి చేద్దామండి. ఇలా వంకాయ తీసుకుని కొంచెం ఆయిల్ పట్టించండి. దానికి వంకాయ శుభ్రం కడిగేసుకున్నాక ఆయిల్ పట్టించి స్టవ్ వెలిగించి చక్కగా ఇలా స్టవ్ మీద పెట్టి నిదానంగా దాన్ని చుట్టూ తిప్పుకుంటూ కాల్చుకోవాలండి. ఇలా కాలేక దాన్ని చక్కగా 4 వైపులా ఒకసారి తిప్పుకోండి. ఇప్పుడు చూసారా, శుభ్రంగా కాలిపోయింది కదా చుట్టూను. ఇప్పుడు స్టవ్ ఆపేసి దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఫస్ట్. తర్వాత స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకోండి. కొంచెం ఆయిల్ వేసేసుకుని పచ్చిమిర్చి వేసేసుకుని చక్కగా వేపుకోండి. ఒక నిమిషం పాటు పచ్చిమిర్చిని వేపుకోండి. చూసారా, కొంచెం వేగింది కదండి. ఇప్పుడు ఇందులోకి టమాటా ముక్కలు, ఒక 2 టమాటాలు తీసుకుని ఇలా కట్ చేసుకుని వేసేసుకోండి. అందులో కొంచెం పసుపు, కొంచెం చింతపండు, ఒక హాఫ్ స్పూన్ అంత జీలకర్ర వేసేసి చక్కగా మగ్గనివ్వండి. ఈ టమాటా, పచ్చిమిర్చి ఇవన్నీ కొంచెం ఆయిల్లో. ఇప్పుడు ఇందులో ఒక గుప్పుడు కొత్తిమీర వేసుకోండి. ఒక 4-5 రొమ్మల కరివేపాకు కూడా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఈలోపు ఈ వంకాయ చాలా నీటిలో వేసేసుకుని చక్కగా చుట్టూ ఇలా పొట్టు తీసేసుకోండి. ఇలా అంటే పొట్టు వచ్చేస్తుంది. ఇప్పుడు మనం వేగిపోయిన ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. తర్వాత ఇంకొంచెం ఆయిల్ వేసి మనం పొట్టు తీసుకున్న వంకాయ ఉంది కదండి, అది కొంచెం ఒక్క నిమిషం పాటు ఆయిల్లో ఫ్రై అవనివ్వాలి. పొట్టు తీసుకుని డైరెక్ట్ వేసేయచ్చు, కానీ ఒకసారి ఇలా ట్రై చేయండి. కొంచెం ఆయిల్లో అలా ఫ్రై అయితే 1 నిమిషం పాటు టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ చక్కగా రోట్లో వేసేసుకుని ఈ పచ్చిమిర్చి, టమాటా అన్నీ వేగిపోయినాయి. దాంట్లోకి సరిపడినంత ఉప్పు వేసుకుని ఒకసారి దంచేసుకోండి. ఒకసారి కచ్చాపచ్చాగా దంచేసుకుని తర్వాత ఒక 4-5 వెల్లుల్లి రేఖలు వేసుకుని దంచేసుకోండి. వెల్లుల్లి మెదికేలాగా దంచేసుకున్నాక ఇప్పుడు మనం వంకాయ 2 నిమిషాలే నూనెలో మగ్గబెట్టుకున్నాం కదండి, అదిని కొంచెం పచ్చిది కొత్తిమీర వేసుకోండి. వేసేసుకుని ఈ వంకాయ కొత్తిమీర కూడా శుభ్రంగా రోట్లో బాగా నలిగేలాగా దంచేసుకోండి. మీకు రోట్లో రుబ్బుకోకపోయినా పర్వాలేదండి, మిక్సీలో అయినా వేసుకోవచ్చు. సేమ్ ఇట్లానే మిక్సీలో కూడా వేసుకుని ఒక 2 తిప్పులు తిప్పేసి పెట్టేసుకుంటే బాగుంటుందండి. ఇలాగ ఒకసారి ఇలా ట్రై చేయండి. రోట్లో కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. మీకు టైం కుదరకపోతే మిక్సీలో అయినా వేసుకోండి. ఇంకో నలిగిపోయింది కదండి. ఇప్పుడు ఇదంతా ఒక గిన్నెలోకి తీసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇంకొంచెం ఆయిల్ వేసుకుని కొంచెం తాలింపులు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి 4 వేసేసుకున్నాం కదా. కొంచెం కరివేపాకు వేసేసుకుని ఒక చిటికెడంతా ఇంగువ వేసానండి. ఇవన్నీ కొంచెం వేగిపోయాక తాలింపులు ఈ పచ్చట్లోకి తిరగేసేసుకోవాలి. అంతేనండి, సింపుల్గా వంకాయ రోటి పచ్చడి రెడీ. నచ్చితే ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.